పని పాట లేకుండా గొర్రెలు కాచేదాని ఇంట్లో అడ్డగాడిదే పడుంటున్నాడు. అడ్డగాడిదే? అయ్యా, పని పాట లేని వాళ్ళంతా అడ్డగాడిదైతే ఇక్కడ చాలా ఉన్నాయి. 1, 2, 3, 4. రే, నువ్వు దాని వెంటబడి ఇలా తిరుగుతుంటే మన వంశం పరువు మర్యాద ఏం కావాలి? పరువు మర్యాద అవి మన తాతల నాటి లేవే. అవి ఏమన్నా ఉంటే స్వామి గారికి ఉన్నాయి. అంటే నాకు ఏమీ లేవంటావు? ఉన్నాయి. పారేసిన పేక ముక్కలు, చిరిగిపోయి సింకి చేపలే. ఇదో మల్లయ్య, తొందరపడక మల్లయ్య. ఇదిగో చూడు, పోట్ల పట్టుకు ముక్కు తాడేసినట్టుగా వీడికి పిల్లలు ముడెట్టేసామంటే మన మాట అంటాను. సర్లే, నాకే పెళ్లి కాలేదు. మరి నేనెలా పుట్టాను? నోర్మోయ్, వీళ్ళ అమ్మ పోయినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను. నాకే పిల్లనిచ్చే దిక్కు లేదు కానీ ఏదో ముఖం చూపిస్తాడు. పెద్ద అద్దగాడినా? ఇదిగో మల్లయ్య, ఇదిగో పీలో మీద పోటాడుకోకుండా నా మాట అంటారా లేదా? వింటానని చెప్పు. చూడు, మరైతే ఈ గంగను ముడెట్టేసి ఈ సంగతి స్వామి తెలిస్తే నా డొక్క దించేస్తాడు. ఏటట్ట భయపడతావు? నీ కూతురు తన కొడుకు చేసుకోలే? అట్టగే ఇది అదేమన్నా పరాయుడా? తన కొడుకు బావమరిది. పైగా ఇప్పుడు స్వామి ఊళ్ళో లేడుగా. వచ్చేలాగా నయానో భయా గంగకేమన్నా ముడి ఏం చేసేద్దాం. నాయనమ్మా, పెళ్ళంటే మాటల మేళాలు తాళాలు పిచ్చుకోయ్యా. పళ్ళే మోగించి పసుపు తాడి కట్టించామే అనుకో, ఆ స్వామి ఎత్తు కూతురు మేడ తాడి చెప్తాడా? ఒక ఆయన చెప్పాడు అనుకున్నా నువ్వు ఆడి మొఖానే వస్తారు. సరే అమ్మాయి, వెళ్ళి గంగ తీసుకురా. అయ్యా వద్దయ్యా, నేను గంగను పెళ్లి చేసుకోను. ఏమిటమ్మా, ఏమిటి అమ్మాయి రానంటుంటే? ఎందుకు రాదు? మేమేమన్నా తీసుకువెళ్ళి పుల్లు అట్లా వేస్తావా? అట్లే పిల్ల రాగానే 3 ముళ్ళేసి అమ్మాయి తీసుకురండి. ఏది సాగు మేళ? నాకు పెళ్లి ఇష్టం లేదు. ఏమిటని ఇష్టం? పోడు ఇష్టమని పార్వతం చేసుకోవడం నాకు నా మనవడికి ఇష్టమే చేసుకున్నావా? మీ నాన్న బలవంతంగా కట్టబెట్టలేదు. అలాగే అయితే నీకు దండ పెట్టాను. ఈ నరక నుంచి నన్ను కాపాడు. కనీసం నాన్న వచ్చి నాకు ఆగమని చెప్పురా. నీకు దండ పెడతాను. వద్దు పెద్దయ్య, గోడలు కట్టబడి గోడ వద్దని మధ్య ఏంటి బలవంత పెళ్లి? అన్యాయాన్ని ఆపడానికి ఎవరైతేనే మంచితనం మానవత్వం ఉంటే చాలు. నీ కూతురు బాగా పడి చనిపోతుంటే రక్షించి తీసుకొచ్చినాడు అడగలేదు ఈ మాట. చంద్రం, అదంతా నీకు అనవసరం. స్వామయ్య గారు నీకు చేసిన ఉపకారానికి చాలా గొప్ప పని చేస్తున్నావు. మల్లయ్య, ఇలా మాట్లాడుకుంటే పనులు కావయ్యా, త్వరగా కట్టించు. నేను కట్టను, కడితే తంతాడు. నా బంధువుల ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనే ఉంటుంది. అలా బెల్లం కొట్టిన ఆయన కూర్చొని వెళ్ళిపోతావరా? నీ ఇష్టం, నీ ఇష్టం. చెప్పు, చూస్తారేమండి? చంద్రం, ఇది నా చెల్లెలు పెళ్లి. చంద్రం, అడ్డులేనాయన. నా కొడుకు నాళ్ళకి మగాడై చెల్లెలు పెళ్లి చేసేదాకా వచ్చాడు. భయపడతావు ఎందుకమ్మా? నీ అన్నయ్య నీ మీద ఎంతో ప్రేమతో ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. ఎరా భద్రం, పెళ్ళాం ఆడమన్నట్టల్లా ఆడి ఆట బొమ్మవి. నీకు ఇష్టాలున్నాయా? ఒరే, ముందు నాకు తలబరువు పెట్టరా. అది పెళ్ళానికి, నీ మామకి, అమ్మమ్మకి అందరికి ఇష్టమేగా. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చదువుగా. ఏమ్మా కోళ్ళ, నీ ఇష్టమైన వాడితో పెళ్లి జరగలేదని బావిలో దూకావే, తోటి ఆడపిల్ల, దాని మనసు ఏమిటో తెలుసుకున్నావా? ఏరా వియ్యం కూడా ఎవరు నన్నా? అవునరా, నిన్నే. నీ కూతుర్ని ఇంటి కోడలను చేసి మల్లన్న వల్ల మల్లేశ్వరరావు అయ్యావు. నీ కొడుకును అల్లుని చేసి ఇంకా ఏమవుదావనరా? శనేశ్వరరావు అవుదాం అనుకుంటున్నాడు. అంతేగా మరి. ఎరా చూస్తానరా, జరిపించురా పెళ్లి. నీకు ఇష్టం లేకపోతే నేను ఎందుకు చేస్తాను? కాదని దానికి వద్దని దానికి కన్న తండ్రిగా మీకు హక్కుంది. మధ్యలో ఆ చంద్ర ఎవరు? ఎవరా? గంగకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు, ఈ ఇంటికి కాబోయే అల్లుడు. అవ్వా అవ్వా, మన ఇంట్లో పడుంటూ మన మోచేతి కింద నీళ్లు దాని పాలేరాడు ఇంటి అల్లుడా? అవును. ఇక మన పరువు ఏం గాను? ఏమిటి పరువా? ఓహో, ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీకు తిండితో పాటు పరువు కూడా తేరగా దొరికిందనుకుంటాను. పాపం, పరువు బరువుతో కుంగిపోతున్నట్టున్నావు. ఒక్క మాట విను. నాకు పరువు అంటూ పోయింటే నీ కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకొచ్చిన రోజునే పోయి ఉండాల్సింది. ఇదిగో, నా పరువు అంతంత మాత్రంగా పోయేది కాదు. నాకు వియ్యంకుడు అయినంత మాత్రాన ఆ పరువు నీకంత తేలిగ్గా దొరికేది కాదు. అది కాదు నాన్న. ఏది కాదురా, ఏది కాదు. నీ పెళ్ళాం బలగమంతా వచ్చి నా ఇల్లు గుల్ల చేస్తుంటే, నువ్వు నీ మామ కలిసి నా పరువు బజారున పెడుతుంటే, ఈ ఇంటి ప్రతిష్ట నిలబెడుతున్నది చంద్రం ఒకలేరా? అయినా చంద్రం, ఇలా అమ్మా గంగ, ఈ గాది కింద పందికొక్కులన్నీ ఏనాడో ఒకనాడు నా పంప కూలుస్తాయని నాకు తెలుసు నాయనా, నాకు తెలుసు. అందుకే గంగ నీ చేతులు పెట్టు బాబు గారు. అంతే బాబు, అంతే.
పసుపుతాడు బెండలో పడగానే అల్లరి పిల్ల ఆగడంతా ఏమైపోయిందో. సిగ్గుగా మారి మళ్ళీ తెగల ఈ మళ్ళీ పెని వేసుకుని. అలాగా అయితే ఇక నుంచి నేను నీ బందీనన్నమాట. కాదు, నేనే మీకైతే. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ ఇది ఏనో ఈ తొలిరేయి తొలిరేయి తొలి చిలక చిలక ఏ చిలక ఎట్లా ఉన్నానయ్యా? కందమామరాగా ముద్దొస్తుంటది. నా పండు నా పండు. ఏంటి కథ? కథ ఇక్కడ కాదు, అక్కడిదా చెప్తా. ఏంటయ్యా పోటాడు పోయేటట్టు? పోట్లాడు కాదే, ఇది ఆట్లాట. అబ్బా, మన మంచానికి పూలతోనూ పండ్లతోనూ సోకేసాను చూడు, చూస్తే అద్దరిపోతావు. కమ్మని వస్తున్న ఆ పూల వాసనతో ఆ మంచాల మీద కూర్చొని మనం ఒకరినొకరు చూసుకుంటుంటే అబ్బా మతిలో మతుండదు. ఇదంతా నేను చెప్తే బాగుండదు. వచ్చి చూడు, చిత్తైపోతావు. చూసావా ఏర్పాటు ఎలా ఉంది? అయ్యో 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 అయ్యో, మన మొదటి రాత్రి ఎంతో ముచ్చటగా ఉండాలని పూలతో పండ్లతో కట్టాను. అన్ని పొట్టలు పెట్టుకున్నాయి తిని మీకోసమే కట్టాను. ఏమిటిదా? అవును, మొదటి రాత్రి మనకా మేకలకా? పాడు మేకలు, దరిద్ర మేకలు, చెత్త చెత్త చేసి వదిలిపెట్టాయి. చంపి పొలం ఉండాలి. నా మేకలు ఏమన్నా అన్నా అంటే ఇంత కావడంటే చిలక చిలక, అంత మాటనికి నీకోసమే కదే ఇల్లు అయ్యని వదిలిపెట్టొచ్చాను. బంగారు చిలక కూర్చో. అయ్యో, కూర్చోబుద్ధి కూడా కావడం లేదే. 4 కర్రలు మాత్రం మిగిల్చి. అవును, మొదటి రాత్రి ఎట్లాగా బాగా గడిపేది? ఇవన్నీ లేకపోతే గడవదా? అదే గడుస్తుంది. ఏం పర్లేదు. ఇది మొదటి రాత్రి. సంతమా అమ్మా ఇట్లా ఏమన్నా కూరలు? అప్పో బంగాళదుంపలే. ఇగో బంగాళదుంపలు ఎప్పుడు చేసి చూడు, ములక్కాయ పులి కట్టి నిమ్మకాయ రసం పెట్టు. సరేనమ్మా. ఇదిగో శాంతమ్మా, బంగాళదుంప వాతం, ములక్కాయలు వేడి, నిమ్మకాయ జలుబు. అవి ఏమి వద్దు. వంకాయ ఎగిరట్టు, గోంగూర పులిటట్టు, ఉలవచారు కాయ. సరే బాబు. ఇదిగా గోంగూర ఉలవచారు గొడ్లు తినేది. ఏంటి మీ బొడ్లువా? బొడ్లు వాని కాదా అని. బొడ్లు వాని కాదా అని. ఇదిగో శాంతమ్మా, నేను చెప్పినవ్వండి. ఇదిగో శాంతమ్మా, నేను చెప్పిన వండు. ఇవ్వవు చెప్పడానికి నేను చెప్పిన నువ్వే చెప్పాను. నేను చెప్పిన వండు. నేను చెప్పిన నేను చెప్పినవే. నేను చెప్పిన నేను చెప్పినవే. ఈ పాడు ఈ పాడు బంగాళదుంప, ఈ పాడు ఈ పాడు ములక్కాయ, ఈ కూర ఏమిటి కూర? చూడు శాంతమ్మా, ఎవరెవరికి ఏమేం కూరలు కావాలో అవన్నీ వండి పెట్టు. సరేనమ్మా. ఇదిగో శాంతమ్మా, నేను చెప్పిన ఉలవచారు కాయ. ఇదిగో శాంతమ్మా, ఆ వెధ ఉలవచారు కాయడానికి వీల్లేదు. నేను చెప్పిన బంగాళదుంప కూర వండు. ఇదిగో ఆ వెధ బంగాళదుంపలు వండడానికి వీల్లేదు. నేను చెప్పిన ఉలవచారే కాయ. ఓసే శాంతమ్మా, ఓ శాంతమ్మా, వీళ్ళంతా ఎక్కడికి వచ్చారు? ఏమ్మా ఏంటి ఏం వినపడలేటే? అసలు మంచిది పోయి ఏదో టాపిక్ అడుగుతున్నాను. ఇంకా మాత్రం చిన్న నరకలు కురిపొచ్చిన భరించడం కష్టమని ఈ ఇంటికి విజయపడాలని కురుకుతున్నావేమో. పది మనిషి జాగ్రత్త. అమ్మమ్మ ఏంటో మాటలు? ఏమే నీ మొగుడు గొడ్లు కాయలేదా? నీ అత్త పని మనిషి కాలేదా ఇంటికి? కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన నా భర్త, ఈమె నా అత్తగారు. వాళ్ళని అవమానిస్తే నేను ఊరుకోను. గంగా, గంగా, చిన్నప్పటి నుంచి ఆవిడ సంగతి తెలుసు కూడా ఊరికే ఎందుకు అలా వాటిస్తాం? నా వాళ్ళని అన్నరాని మాటలు అంటుంటే తిని సహించే ఓర్పు దేవుడు నాకు ఇవ్వలేదండి. చిలక